ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాలం ప్రియులైన మీ పిల్లలతో మీ గ్రంథంలో నుంచి మీరు మా కొరకు రాయించి ఇచ్చిన శ్రేష్టమైన సంగతులు వివరించడానికి మీరు ఇచ్చిన ఈ తరుణం కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది సంగతులు మీ గ్రంథం నుంచి పరిశీలించడానికి సిద్ధపడి ఉండగా వినువారు గ్రహించినట్లుగా సమయోచితంగా బోధించే జ్ఞానం నాకు అనుగ్రహించమని కోరుతూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, లాంగ్ టర్మ్ కోచింగ్లో విశ్వాసులు లాభాల బాటలో బోధకులు. లాంగ్ టర్మ్ కోచింగ్లో విశ్వాసులు లాభాల బాటలో బోధకులు. పిల్లరా, ఈరోజు సమాజంలో ఎక్కువ లాభాలను ఆర్జించే వ్యాపారం ఏదైనా ఉందా అని అంటే అదే ఎడ్యుకేషన్గా ఈరోజు కనపడుతూ ఉంది. నిజానికి విద్య అనేది ఉచితంగా అందించాలనేది ప్రభుత్వాలు ఆలోచన. కానీ నేటి సమాజంలో విద్య ఎలా మారిపోయిందనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ఖరీదైనదిగాను లక్షలు కోట్ల రూపాయలు వెచ్చించడానికి కూడా తల్లిదండ్రులు వెనకాడటం లేదనే సంగతి మనందరికీ కూడా తెలుసు. ఇక ఈ విద్యాలయాలను గురించి మనం పరిశీలిస్తే ఏ వీధిలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఎక్కడ చూసినా చాలా ఎక్కువగా ఇవి కనపడుతూ ఉండటాన్ని మనం చూస్తాం. ఇక మార్చి నెల వచ్చింది, ఏప్రిల్ నెల వచ్చింది అని అనగానే పరీక్షలు పూర్తవుతాయి. పరీక్షలు పూర్తయిన తర్వాత వార్తల్లోనూ అలాగే ఎటు చూసినా మనకు వినిపించేది ఏంటంటే ర్యాంకుల జోరు. ఫలానా కళాశాల ఇన్ని ర్యాంకులు సాధించిందని, మాదే నెంబర్ 1 స్థానమని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉండటాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, ఇక ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఆశ రోజు రోజుకి కూడా మనుషుల్లో పెరిగిపోతూ ఉండటం వలన ఈ దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా చదువు నిమిత్తమై లక్షలు వెచ్చించి, కోట్ల రూపాయలు వెచ్చించి చదువు నిమిత్తం వెళ్ళిపోతున్న వారిని అందరినూ మనం చూస్తూ ఉన్నాం. అది ఒక కలగాను, అదొక జీవిత ధ్యేయంగాను విద్యార్థులైన వారు పెట్టుకొని అమెరికా దేశం వెళ్ళాలని కొందరు, ఇతర దేశాల్లో స్థిరపడాలని ఇంకొందరు, ఫారిన్లో మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని మరికొందరు వారి విద్యను దాని కొరకే సిద్ధపడి చిన్ననాటి నుండే నేర్చుకుంటూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మంచి విద్యను సంపాదించుకోవాలంటే మంచి డిగ్రీ సంపాదించాలి. ఆ డిగ్రీని సంపాదించడం కోసం ఎంట్రన్స్ టెస్టుల్లో పాస్ అవ్వాలి. ఆ ఎంట్రన్స్ టెస్టుల్లో పాస్ అవటం కోసం వెలసినవే ప్రత్యేకంగా విద్యాలయాలతో పాటుగా కోచింగ్ సెంటర్లు అనేవి కూడా నెలకొనటం, అవి ఎక్కువగా విరివిగా కనపడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈ కోచింగ్ సెంటర్స్లో లాంగ్ టర్మ్ అని కొన్ని ఉంటాయి, షార్ట్ టర్మ్ అని కొన్ని ఉంటాయి. అనగా ఒక నెల పరీక్షలు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఒక నెలలోనే ఎంసెట్ ఉంటుంది కనుక ఒక నెలలో కోచింగ్ తీసుకొని ర్యాంక్ సాధించడానికి ప్రయత్నించే వాళ్ళు కొందరైతే, మరికొంతమంది ర్యాంక్ రాలేని కారణం చేత సంవత్సరం పాటు కోచింగ్ కోసం సిద్ధపడతారు. దాన్ని లాంగ్ టర్మ్ అని అంటారు. ఇలా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని వారు ఎలాగైనా వారు ఆశించిన ర్యాంక్ని సాధించి ఆ విద్యాలయంలో లేదా కళాశాలలో జాయిన్ అవడానికి పిల్లలు ఆసక్తి చూపిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్నది, మనం ఆలోచిస్తుంది ఈ లోక విద్యను గురించా అని అంటే కానే కాదు. ఈ లోక విద్య భూమి మీద బ్రతికున్నంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. మరణం తర్వాత ఈ విద్యతో, ఆ డిగ్రీలతో ఏ పని ఎవరికీ ఉండదు. ఎవరో సంపాదించిన డిగ్రీలు ఇంకొకరికి ఉపయోగం కూడా ఉండవు. పోనీ ఆ డిగ్రీలు మరణించిన అతనికి ఏమైనా ప్రయోజనాన్ని ఇస్తాయనంటే కేవలం బ్రతికున్నంత కాలమే అతని చదువు ఏదైనా ఉపాధి కొరకు వినియోగపడుతుంది తప్ప బ్రతకటానికి, కన్ను మూసిన తర్వాత మరో లోకంలో చేరడానికి ఈ విద్య ఎంత మాత్రమూ ఉపయోగకరం కానీ కాదు. ఇక ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేస్తున్నాడనే సంగతిని బైబిల్లో చదువుకుంటూనే ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అయితే ఈ రోజున పరలోకానికి నడిపించే బోధ ఎక్కడుంది, విద్య ఎక్కడుంది? ఈ లోకంలో మరణం వరకే అవసరమయ్యే విద్య ఈ లోకంలో ఉన్నది, అది వెర్రి అనే సంగతి మనం అర్థం చేసుకుంటే
ఏది ప్రయోజనకరమైన విద్య అని అంటే అదే మహోన్నతుని విద్య. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ విద్య ఒక మనిషిని పరలోకానికి నడిపించేది. ఈ భూమి మీద కొంతకాలమే మనమంతా నివసించేదైతే ఈ ఈ కొంతకాలంలో కూడా మన ప్రవర్తనను సరిచేసేది, మన బ్రతుకును దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికించేది, కన్ను మూసిన తర్వాత శాశ్వత కాలము దేవునితో సహా జీవించే గొప్ప ఆ లోకానికి నడిపించేదే ఈ మహోన్నతుని విద్య. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈ విద్య ఎక్కడ నేర్పించబడతా ఉంటుంది? ఈ విద్యాలయాలు ఎక్కడున్నాయి అని అంటే, ఏ రోజైతే బాప్తిస్మం పొంది మనమంతా కూడా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, అలా అంగీకరించిన నాట నుండి దేవుని సంఘముతో మనమంతా కూడా సహవాసం కలిగి మందిరంలో మనం చేర్చబడతాము, దేవుని సంఘంతో చేర్చబడతాము. అలా చేర్చబడిన నాటి నుండి మన జీవితంలో సంవత్సరాలు గడిచే కొద్దీ మార్పు అనేది కనపడాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలాంటి మార్పు రావాలని అంటే, సంవత్సరాలు మనం మరి చదువుతూ దేవుని సంఘానికి మందిరానికి మనం వెళుతూ ఉన్నప్పుడు వాక్యం అనేది సంపూర్ణంగా మనం నేర్చుకోగలిగే స్థితికి వచ్చేయాలి. మరి ఈ రోజున సంఘాలు లేదా మందిరాలు, చర్చెస్ దేవునికి విద్యాలయాలుగా ఉన్నాయా, లేదా ఇవి కూడా కోచింగ్ సెంటర్ల వలె లాభార్జనలో మునిగిపోయాయా అనే సంగతిని ఈరోజు మనం ఆలోచించిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏదైనా డిఎస్సి పడింది అనుకోండి, డిఎస్సి పడిందని అంటే కోచింగ్ సెంటర్ల వాళ్ళకి పండగ. ఎందుకంటే మరి విరివిగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మరి ఈ కోర్సులో కోచింగ్ తీసుకోవటం కోసం వస్తారు కనుక మరి ఆ సెంటర్లన్నీ కూడా బిజీ అయిపోతాయి. విపరీతమైన ఫీజులు వసూలు చేస్తారు, మంచి సదుపాయాలు కల్పిస్తారు, కోచింగ్ ఇస్తారు కనుక వాళ్ళకి ఆదాయం చాలా బాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇలాంటిది ఉంటే బాగుంటుంది అనేసి కోచింగ్ సెంటర్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే ఎంత ఎక్కువ మంది కోచింగ్ కోసం వస్తారో అంత ఆదాయం వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ ఈ రోజున దేవుని సంఘాలు లేదా మందిరాలు, చర్చెస్గా పిలువబడుతున్న వాటిని గురించి కూడా మనం ఆలోచించగలుగుతూ ఉంటే, ఇవి కూడా ఎలా మారిపోయాయి అని అంటే, మరి లాంగ్ టర్మ్ కోచింగ్లో మునిగిపోయేటట్లుగా విశ్వాసులందరినీ కూడా మరి వాళ్ళు సంఘంలో చేర్చబడిన నాటి నుండి ఈ లోకాన్ని విడిచే వరకు కూడా అదే సంఘంలో అతుక్కుని పోయేటట్లుగా వారిని చేసేస్తూ ఉన్నాయి సంఘాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కావాలంటారా చెప్పండి? ఏమంటే మనం స్కూల్లోనో ఒక కళాశాలలోనో జాయిన్ అయ్యామనంటే కొన్ని సంవత్సరాలకి డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేర్చుకున్న విద్యకు తగిన ఉపాధిని మనం పొందాలి, జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అవును కదా? మరి ఈ రోజున దేవుని సంఘంలోనూ దేవుని మందిరంలోనూ చేర్చబడిన క్రైస్తవుడైన వారు కూడా మందిరంలోనికి చేర్చబడిన నాట నుండి తాను దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెందాలి, దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోగలగాలి, ఇతరులకు కూడా బోధించగలిగే సామర్థ్యాన్ని తెచ్చుకోగలగాలి. కానీ దురదృష్టవశాత్తు బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడి 40 సంవత్సరాలైన వ్యక్తికి కూడా బైబిల్ మీద సరైన అవగాహన ఉండదు, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయా అనే సంగతి మీద సరైన క్లారిటీ ఉండదు, దేవుని గురించిన పరిపూర్ణమైన సంగతుల్లో ఏమాత్రము కూడా జ్ఞానం అనేది లేకుండానే బ్రతుకుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఏం జరుగుతుంది మందిరాలలో, సంఘాలలో అని అంటే, మరి ఒక రాజకీయ నాయకుడు ఆయన తర్వాత ఆ పదవి తన కుమారునికి దక్కాలనుకుంటూ ఉంటాడు, అది మనకు తెలుసు. అలాగే ఒక సినిమా యాక్టర్, అతను కూడా తన యొక్క స్టార్డమ్ తన తర్వాత తన కుమారుడికే దక్కాలని కోరుకుంటూ ఉండటం మనకు తెలుసు. అయితే దేవుని సేవ ఎలా మారిపోయిందని అంటే, ఒక సేవకునిగా గుర్తింపు పొంది ఎన్నో సంఘాలను స్థాపించి లక్షల సంఖ్యలో మరి సంఘంలో సభ్యులుగా చేర్చుకున్న ఆ వ్యక్తి తన తర్వాత తనకు ఏకైక కుమారుడు లేదా 2 కుమారులు వాళ్ళందరినీ ఆ మందును మరి పోషించేవారుగాను కాసేవారుగాను ఉండాలనుకుంటున్నాడు. కానీ దేవుడు వీరందరినీ కూడా తన దగ్గరకు ఎందుకు పంపించాడు? వీళ్ళందరికీ వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్పించి వీళ్ళని ప్రయోజకులుగా చేసి సమాజంలోనికి పంపి అనేకులను ఈ సువార్త ద్వారా రక్షించటానికి దేవుడు పంపాడనే సంగతి సేవకుడు ఎరుగుకుంటా ఉన్నాడు. అలాగే ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా మేము బాప్తిసం పొందేశాము, ఇక ఆరాధనకు వెళుతూ అయ్యగారికి దశంభాగం ఇస్తూ ఆ మందిరంలో పాటలు పాడుతూ లేదంటే పరిచర్య చేస్తూ చనిపోయే వరకు ఇదే సంఘంలో కొనసాగితే చాలు అని అనుకుంటూ ఉన్నారు. ఇక ఆ మందిరంలో తాతయ్య గారు ఆ మందిర సభ్యుడైతే కొడుకు అదే మందిరంలో చనిపోతాడు,
ఆయన కొడుకు, ఆయన మందిరంలో అదే మందిరము, ఆయన మనవడు కూడా అదే మందిరం. అంటే జీవితకాల తరతరాలుగా సభ్యత్వాలు కలిగిన వారుగా మందిరాల్లో మగ్గిపోతున్నారు తప్ప, మందిరంలోనికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యములో జ్ఞానంలో అభివృద్ధి చెందాలి, పరిపూర్ణంగా వాక్యాన్ని నేర్చుకొని ప్రయోజకునిగా దేవునికి పనికొచ్చే పని చేయాలి, దేవుని సంతోషపరిచే పని చేయాలనే అవగాహన ఈ రోజున సంఘాలలో ఉన్న వారికి ఎక్కడ కనపడటం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఎందుకు వీరు ఇలా మారిపోయారనంటే బైబిల్లో ఉన్న ఆ సందర్భాలు సరిగా అర్థం కాకపోవటం చేతనే. ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలామంది విశ్వాసుల్ని, క్రైస్తవులను మనం చూస్తున్నప్పుడు ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, సంఘాల్లో కూడా అదే వచనాన్ని బోధిస్తూ ఉంటారు, వల్లిస్తూ ఉంటారు. ఏంటా సందర్భం అని అంటే, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట మేలు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ దేవుని మందిరంలో గడిపితే మేలు అని దేవుడు రాయించాడు కనుక, మనం కుదిరింది ఆదివారం కనుక, లేదంటే ఇంకొక రోజు కనుక ఆ రోజున వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో గడిపొస్తే చాలు అనుకుంటూ ఉంది ఈ లోకం. అలాంటి వారికి దేవుడు ఇంకొక వచనాన్ని కూడా రాయించాడు. మరి ఈ వచనం ఏమైనా జ్ఞాపకం వస్తుందా? చూస్తున్నారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చదవగలిగితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చిచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు అని అంటున్నాడు దేవుడు. మరి ఈ మాట ఆలోచిస్తూ ఉందా లోకం? ఈ మాటను ఏమైనా అర్థం చేసుకుంటా ఉందా అని అంటే దీని దగ్గరికి వెళ్ళరు, దీనికోసం ఆలోచన కూడా చేయరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకు మనం మందిరాల్లోనికి చేర్చబడతా ఉన్నాము? ఎందుకు రక్షణ పొందుచున్న వారిని ప్రభు అనుదినము వారితో, అనగా దేవుని సంఘము ఇంతకుముందు దేవుని ఎరిగిన వారితో, మరి విశ్వాసులైన వారితో చేర్చుతూ ఉన్నాడు, సంఘంతో చేర్చుతూ ఉన్నాడు అని అంటే, సంఘములోనికి చేర్చబడిన మనమంతా కూడా ఆయన కొరకు ఉన్నతంగా ఆయన జ్ఞానాన్ని నేర్చుకుని ఆయన కళలను పండించడానికి చేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. కానీ ఈ రోజున సేవ కొరకు సిద్ధపడ్డామని బోధకులుగా మరి కొనసాగుతూ ఉన్న వారి యొక్క జీవితాలను, వారి సేవా పరిచర్యలను మనం చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఆయన తర్వాత ఆయన గర్భాన పుట్టిన వారికి మాత్రమే ఆ పులిపేటు మీద, ఆ స్టేజ్ మీద, లేదంటే వాక్యం చెప్పటానికి అవకాశం అనేది దొరుకుతుంది తప్ప, సంఘంలో ఏ ఒక్కరూ కూడా నిలవబడి వాక్యం చెప్పటానికి వారికి అవకాశమే లేని పరిస్థితి కనపడతా ఉంది. కారణం ఏంటి అని అంటే, వాక్యం చెప్పేది కేవలం బోధకులైన, సేవకులైన వారు మాత్రమే. విశ్వాసులు కేవలం పరిచర్య చేయడానికి, కానుకలు ఇవ్వటానికి, పాటలు పాడటానికి మాత్రమే పరిమితం అనుకుంటుంది ఈ లోకం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకు ఇలా అనుకుంటా ఉన్నారని అంటే, ధనార్జనే ధ్యేయంగా వారు భావిస్తూ ఉన్నారు గనక. ఏమంటే, ఎక్కువ మంది సంఘంలో ఉంటే ఎక్కువ కానుకలు వస్తాయి, ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉంటే ఎక్కువ దశంభాగాలు వస్తాయి, ఎక్కువ మంది సంఘం ఉంటే వారి కానుకల చేత రోజు రోజుకి ఆస్తులను పెంచుకునే అవకాశం బోధకునికి, సేవకునికి ఉంటుంది కనుక, వీళ్ళు తన చేతుల్లో నుంచి, తన యొక్క మరి అదుపులో నుంచి వారు తొలగిపోకూడదని వారిని తన అధీనంలోనే ఉంచుకోవటానికి వారిని అందరినీ ఉద్దేశించి బోధ కూడా చేస్తూ ఉన్నారు ఈ రోజున. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంతే కదండి. కోచింగ్ సెంటర్లు ఉన్నాయనుకోండి, కోచింగ్ సెంటర్లో వాళ్ళకి ఎంత ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే అంత మెటీరియల్ పంపిస్తారో అన్ని డబ్బులు వాళ్ళకి వస్తాయి, ఆదాయం బాగా కనపడుతూ ఉంటుంది. అంటే కోచింగ్ సెంటర్లు కలకల్లాడిపోతూ ఉంటాయి. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ రోజున క్రైస్తవ సంఘాలను గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉంటే, ఈ విశ్వాసులైన వారు తరాలుగా, సంవత్సరాల కాలంగా అదే మందిరంలో మగ్గిపోతూ, అదే మందిరంలో వాక్యంలో సరైన అవగాహన లేకుండా, కొద్దిపాటి జ్ఞానం కూడా లేకుండా, కేవలము సేవకుని మీద ఆధారపడి ఆయన చెప్పే 4 మాటలు విని తమ పనుల్లో తాము మునిగిపోతూ ఈ లోకంలో జీవించడం లేదంటారా? ఒకసారి ఆలోచించండి. మరి ఈ సేవకునికైనా తెలివి, జ్ఞానం, వివేకమైనా దొరుకుతూ ఉందనంటే లేదు. కారణం ఏంటనంటే, తన హృదయం నిండా ధనాపేక్షతో నిండిపోయి ఉన్నాడు గనక. బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు కదండి. తిమోతికి రాస్తున్న మొదటి పత్రికలో 6వ అధ్యాయము, తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం బైబిల్లో చదవగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని అంటున్నాడు. ధన అపేక్ష సమస్తమైన కీడుకే మూలం అని అంటున్నాడు.
అంటే ధనాన్ని సంపాదించుకుందాము, ఇందులో ధనాన్ని మనం కూర్చుకుందాము, ఇందులో లాభపడదాము, దీని మీద మనం ఆధారపడి జీవిద్దాము అని ఆశించటమే కీడు, దాని వెనక కీడు ఉంటుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆపేక్ష అంటే కోరటమే కదండి. అపేక్షించడం అని అంటే కోరటం. ధనాన్ని అపేక్షించడం అనే దాని గురించి దేవుడు ఇక్కడ రాయిస్తూ సమస్తమైన కీడులకు అది మూలం అని అంటున్నాడు. సకల విధములైన కీడులకు అదే ఆరంభము, అదే మూలము అని అంటున్నాడు. ఇంతకీ మనకెలాంటి కీడు సంభవించబోతా ఉంది క్రైస్తవులైన వారికి అనే సంగతిని మనం ఆలోచిస్తే తర్వాత మాటలు చెప్తా ఉన్నాడు చూడండి. కొందరు దానిని ఆశించి, ఈ ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి అని అంటున్నాడు. అంటే ధనాన్ని ఆశించే ఈ లక్షణం ఏదైతే ఉందో దీని వలన ఒక క్రైస్తవుని లేదా విశ్వాసి యొక్క విశ్వాస జీవితానికి చాలా ప్రమాదం పొంచి ఉంది అని అంటున్నాడు. ఎలాంటి ప్రమాదం అంటే విశ్వాసముల నుండి ఏమైపోతాడట? తొలగిపోతాడు. ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా. తన హృదయంలో కలిగిన విశ్వాసం నుండి అతను తొలగిపోతాడు. ఆలోచనలు మారిపోతాయి, అభిప్రాయాలు మారిపోతాయి. ధనం ముందు ఏది అంత ఇంపార్టెంట్గా కనపడదు. ఆ ధనాన్ని ఆస్వాదించడానికి, ధనాన్ని అర్జించడానికే అన్నిటికంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి ఆ తరువాత నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. నానా విధములైన బాధల చేత తమకు తామే పొడి చేసుకున్నారు అని చదువుకుంటా ఉన్నాం ఇక్కడ. ఇంత ప్రమాదకరమైందా ధనాపేక్ష? అవును. ధనాన్ని అపేక్షించి ఒకవేళ బోధకుని గాను, సేవకుని గాను, దేవుని పరిచర్యను చేయాలని ఎవరైతే ఇష్టపడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇది ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన సందర్భము ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధములైన బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును సంపాదించుకోవలసింది ఏటిని క్రైస్తవుడు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు రాయిస్తూ నీవు ధనాపేక్షను విసర్జించేయి, ధనాన్ని ఆశించడం మానేసేయి, దేవుని మీద ఆధారపడు. నువ్వు సంపాదించుకోవలసిన అతి శ్రేష్టమైన, విలువైన, అక్షయమైన ఆస్తి ఒకటి ఉంది. ఏంటది అని అంటే చెప్తా ఉన్నాడు. చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. నీతిని, అలాగే భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు నీవు ప్రయాసపడు అని అంటున్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఏది ఇంపార్టెంట్ అని అంటున్నాడంటే విశ్వాసము, నీతి, భక్తి, ఓర్పు, ప్రేమ, సాత్వికము వీటిని సంపాదించుకోవాలట. వీటిని సంపాదించుకోవాలి. ఇవి రావాలంటే ఏం చేస్తే వస్తాయి ఇవి? అవును కదండి. ధనం రావాలంటే ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక కష్టం చేయాలి, ఆ కష్టానికి జీతం పొందుకోవాలి. ఈ లోకంలో ధనాన్ని ఆర్జించడానికి మనం చేసే మరి ప్రయత్నం ఇది. మరి నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవటం ఎలాగా? ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుని ఆజ్ఞానుసారంగా, దేవుని ఇష్టపూర్వకంగా ఆయన ఆజ్ఞ చొప్పున మన ప్రవర్తనను పరిశీలించుకుంటూ ఆయన అప్పగించిన పనిని మనం ఓపికతో, ఓర్పుతో పని చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఈ లక్షణాలన్నీ మన జీవితాల్లో అలవడిపోతూ ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. వీటిని సంపాదించుకోమని అంటున్నాడు. అయితే వీటన్నింటినీ విడిచిపెట్టి ఈ రోజున దైవజనుడు ఏం చేస్తూ ఉన్నాడో ఒకసారి మీరే ఆలోచించండి. వీటన్నిటిని విడిచిపెట్టేశాడు, విశ్వాసులతో వ్యాపారం చేస్తూ ఉన్నాడు, ఆస్తులను సంపాదించుకుంటూ ఉన్నాడు. ఈ రోజున సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కదండి, పెద్ద పెద్ద దైవజనులుగా పిలువబడుతున్న వారు, వారి యొక్క సంఘాలలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మరి అనేకులు విమర్శిస్తూ, లేదంటే దూషిస్తూ, లేదంటే దేవుని నామానికి అవమానం కలిగించే విధంగా వారిని గురించి, వారి యొక్క మరి క్రియలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళు అవకాశం ఇవ్వలేదంటారా చెప్పండి? ఏం చేస్తున్నారు వాళ్ళు? విశ్వాసులతో వ్యాపారం చేస్తూ ఉన్నారు, తమ కొరకు ఆస్తులను సమకూర్చుకుంటూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. వీటి కొరకే ప్రయాసపడుతున్నారు తప్ప దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆశను గుర్తిరిగి ఆయన కలలను పండించడం కొరకు మాత్రం వీళ్ళు సేవ చేస్తున్నట్లుగా మనకి కనపడుతూ లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి.
దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరి ఆయన శిష్యులైన వారికి ఆజ్ఞాపిస్తూ చెప్తూ ఉన్న మాట ఏంటి అని అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తే, ఈ రోజున మరి నదులన్నిటికీ కూడా ఆనకట్టలు కట్టేసి నీటన్నిటిని అందులో నిల్వుంచేసి మనకు అవసరమైనప్పుడు ఆ నీటిని వదిలి మనం వాడుకుంటూ ఉంటాం చూసారా. అలాగా ఈ రోజున విశ్వాసులైన వారిని, క్రైస్తవులైన వారిని, ప్రభువును అంగీకరించిన వారిని అందరినీ కూడా సమాజంలోనికి వెళ్ళి వాక్యాన్ని బోధించటానికి వారికి మరి నేర్పించకుండా, వారికి అవకాశం ఇవ్వకుండా కేవలము ఈ మందిరాలలోనే మగ్గిపోయేటట్లుగా వారిని అందరినీ కూడా ఉంచేసి, నిలవ నీళ్ళు ఎలాగైతే ఉంచేశారో మందిరాలలో 4 గోడల్లో వారిని పరిమితం చేసేశారు ఈ సేవకులైన వారు అనేక మంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. దాన్ని ఏమంటా ఉన్నాడు? లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ కాలం అంటే సీట్ వచ్చే వరకు కూడా కోచింగ్ సెంటర్లోనే నేర్చుకుంటూ ఉండటమే. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అలాగే ఈరోజున క్రైస్తవులు కూడా మరి ఎలాగా మారిపోయారనంటే, వాక్యంలో ప్రాథమికమైన సంగతులు కూడా తెలుసుకోలేక ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళుతూ ఉన్నా కూడా బైబిల్ మీద సరైన అవగాహన లేనివారుగా విశ్వాసులు మనకు కనపడుతూ ఉన్నారు. పాటలు బాగా పాడగలరు, ప్రార్థన బాగా చేయగలరు, కానీ బైబిల్ మీద సరైన అవగాహన ఈ రోజున విశ్వాసులైన వారిలో కనపడకపోవటానికి కారణం ఏంటి అని అంటే, వారికి నేర్పించవలసిన బోధ నేర్పించదగినట్లుగా నేర్పించలేని వారిదే అని ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకే చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి అని అంటున్నాడు. అంటే సేవకులైన వారికి దేవుడు వ్రాస్తున్న మరి ఆజ్ఞ ఏంటి అనే సంగతిని మనం ఆలోచిస్తే, ఎవరి కొరకు చేయాలటండి? దేవునికి ఇష్టపూర్వకంగా ఉండేటట్లుగా చేయాలి, దేవుని చిత్తానుసారంగా చేయాలి. మళ్ళీ చదువుదాం చూడండి. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనపడుటకే కాక, అంటే చాలామంది ప్రజల ముందు తాము సేవకులమని నిరూపించుకోవటం కోసమే ఆలోచిస్తూ తమ యాక్టివిటీస్ అన్నిటినీ, తమ కార్యక్రమాలన్నిటినీ సోషల్ మీడియాలోనూ లేదా పబ్లిక్లోనూ ప్రజలందరికీ తెలిసేటట్లుగా వాటిని చాలా బాగా పబ్లిష్ చేసుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకు చేస్తున్నారట వీళ్ళు ఇవి? మనుష్యులను సంతోషపెడితే చాలు, నన్ను ప్రజలందరూ కూడా గొప్ప చేస్తే చాలు, నన్ను ప్రజలందరూ కూడా గుర్తిస్తే చాలు, నా గురించి గొప్పగా మాట్లాడుకుంటే చాలు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లుగా కాక, తర్వాత ఏమంటున్నాడు? సంతోషపెట్టినట్లు చేయనట్లుగా కాక, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు. దేవుని యొక్క ఇష్టాన్ని మనఃపూర్వకంగా జరిగించాలట, హృదయపూర్వకంగా జరిగించాలి. ఏదో చేయాలి కదా, ఏదో వెళ్ళాలి కదా, మనం ఏదో పెట్టుకున్నాం కదా అన్నట్లుగా కాక, దేవుని యొక్క ఇష్టాన్ని నీకు ఇష్టముగా దాన్ని భావించి హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా జరిగించుచు, మనుషులకు చేసినట్లు కాక, మనుషుల కొరకు చేస్తున్నట్లుగా కాదట. మరి ఎవరి కొరకు చేస్తున్నట్లు? ప్రభువుకే చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఏమండి, మన ఇంట్లో మన పిల్లలకి చేసే కార్యక్రమం ఏదైనా ఎలా చేస్తాం? చాలా అద్భుతంగా చేస్తాం. మన భార్యకి చేసే పని చాలా ఉన్నతంగా చేస్తాం. మరి మన బిడ్డల కంటే, మన తల్లిదండ్రుల కంటే, మన కుటుంబంలో ఉన్న వారికంటే పరలోకంలో ఉన్న దేవుడు మనకు అందరికంటే కూడా గొప్పవాడు అని ఒకవేళ మనం అనుకుంటే, ఆయన కొరకు చేసే పని వీళ్ళందరికంటే కూడా టాప్ రేంజ్లో మనం చేయగలగాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇది ప్రభువుకి ఇష్టమైనట్లుగా చేయటం అని అంటే దేవుడు మెచ్చుకునేటట్లుగా, దేవుని సంతోషపరిచేటట్లుగా సేవ చేయాలని దేవుడు కోరుకుంటే, తమ స్వార్థపూరితమైన ఆలోచనలతో కేవలము భూమి మీద మరి ప్రజల ముందు మెప్పు పొందటానికి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు, ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు తప్ప
మరి దేవుని సంతోషపెట్టే ప్రయత్నంలో ఎక్కువ శాతం మంది ఉన్నట్లుగా మనకు కనపడటం లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక ఇలాంటి వారి చెంతకు చేరిన విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో చదువుకుందాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, కాలమును బట్టి చూస్తే, అంటే మనం బాప్తీసం పొంది విశ్వాసులంగా దేవుని మందిరంలోనికి చేర్చబడి సంఘంతో చేర్చబడి కాలాన్ని బట్టి చూస్తే ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ 20 ఏళ్ళ లేదా 40 ఏళ్ళ ఈ టైం కాలాన్ని బట్టి చూస్తే ఈ పాటికి మనం బాప్తీసం పొందిన తర్వాత నేటికి ఎంత మరి మనం ఎదగాలి, ఎంత నేర్చుకోవాలి జ్ఞానాన్ని అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? దేవుని సంఘంతో మనం చేర్చబడిన తర్వాత, ఆరాధనకు వెళ్ళటం మనం ఆరంభించిన తర్వాత, మందిరంలో సభ్యత్వం పొందిన తర్వాత మనం సంవత్సరాలు గడిచే కొద్దీ మనలో మార్పు రావాలి. ఏ మార్పు రావాలని అంటే, విని తెలుసుకొని నేర్చుకునే స్థితిలో నుంచి ఇతరులకు నేర్పించగలిగే సామర్థ్యం మనలోనికి వచ్చేయాలి. వాక్యాన్ని ఇతరులకు కూడా మనం చెప్పి కొందరిని దేవుని యొద్దకు నడిపించగలిగే సామర్థ్యం మనం తెచ్చుకోగలగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను బాప్తిసం అంటే ఏంటి, తర్వాత రక్షణ అంటే ఏంటి, పునరుద్ధానం అంటే ఏంటి, ప్రభు రాకడ ఎలాగా, తీర్పు ఎలాగా, ఇవన్నీ కూడా ప్రారంభంలో ఉన్న మొదటి మూలపాఠాలట. వీటిని మరలా ఇంకొకటి వచ్చి బోధించాల్సిన స్థితిలో నేటి క్రైస్తవ సమాజం అంతా మునిగిపోలేదంటారా? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే వీళ్ళని ఏమంటా ఉన్నాం? లాంగ్ టర్మ్ కోచింగ్లో విశ్వాసులు అని మనం చదువుకుంటూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడు ఒక మరి తన బిడ్డ లేదంటే తన కుమారుడైన ఒక మనుష్యుని ఎందుకు నీ యొద్దకు సేవకుని యొద్దకు చేర్చుతూ ఉన్నాడు? బాప్తీసం తీసుకుంటాడు కదండి. బాప్తీసం తీసుకున్న తర్వాత రక్షణ పొందుతున్న వారిని ప్రభు అనుదినము సంఘంలో చేర్చుతూ ఉన్నాడు. అంటే ఒక సేవకుని యొద్దకు ఒక విశ్వాసి రక్షించబడి ఎందుకు చేర్చబడతా ఉన్నాడని అంటే, సేవకుడు వచ్చిన ఆ యొక్క విశ్వాసిని ఎలా మార్చాలని దేవుడు రాయించాడో తెలుసా? చదువుదాం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఎవరినైతే దేవుడు మన యొద్దకు నడిపించాడో ఆ మనుష్యుణ్ణి, ఆ ప్రతి మనుషుడట, సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్క వ్యక్తిని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అలా వచ్చిన వ్యక్తినట క్రీస్తునందు సేవకుడు సంపూర్ణునిగా చేయాలటండి. క్రీస్తునందు సంపూర్ణుడు అంటే క్రీస్తు ఎలాగైతే దేవుని ఎడల భక్తి కలిగి దేవుని ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేర్చి తన ప్రాణాన్ని సైతం మనందరి కొరకు ఇవ్వగలిగాడో, పెట్టగలిగాడో, అంతటి భక్తిని మన దగ్గరకు వచ్చిన విశ్వాసికి నేర్పించాల్సిన బాధ్యత సేవకుని మీద దేవుడు ఉంచాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి క్రీస్తు ఎదుట నిలవబెట్టాలి. అవును కదా ప్రియమైన దేవుని వారా. ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు. ఆలోచించండి ఒకసారి. మరి క్రీస్తునందు సంపూర్ణునిగా ఒక వ్యక్తిని నిలవబెట్టాలని అంటే ఎలా సాధ్యమవుతుంది ఆ పని? ఎలాగా సంపూర్ణునిగా చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, సమస్త విధములైన జ్ఞానముతో అంటే బైబిల్లో ఉన్న సంగతులతో, లోకంలో నేను జ్ఞానిని, నేను గొప్పవాడిని, నేను పరిపూర్ణుని అని ఈ లోకం కూడా మరి ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానం చేత విర్రవీగుతూ ఉన్నప్పుడు, తనకున్న ఆ జ్ఞానం చేత దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగిస్తూ ఉన్నప్పుడు, వాడినందరినీ కూడా మరి కూలద్రోసి, వాడికున్న అజ్ఞానాన్ని కూలద్రోసి వాడిని దేవుని ఎదుట, క్రీస్తు ఎదుట వాని పాదములు మరి మోకాళ్ళు వేసి ప్రభువుని అంగీకరించేటట్లుగా దేవుని యొద్దకు వాళ్ళని నడిపించగలిగేటట్లుగా బోధించాలండి. ఆలోచించండి ఒకసారి. మళ్ళా చదువుదాం చూడండి నా మాటను.
ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అంటే ఒక తరగతిలో 50 మంది పిల్లలుంటే టీచర్ ఆ 50 మంది పిల్లల గురించి ఎలాగైతే చింత కలిగి వారిని పాస్ చేయడానికి లేదంటే వాళ్ళకి విద్య నేర్పించడానికి శ్రద్ధ తీసుకుంటాడో, సంఘంలోనికి వచ్చే ప్రతి వ్యక్తి విషయమే కూడా సేవకుడు అదే శ్రద్ధ తీసుకొని వారిని క్రీస్తులో సంపూర్ణునిగా చేసే వరకు, వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క ప్రవర్తనను క్రీస్తు వలె మలిచే వరకు కూడా మరి వారికి దేవుని వాక్యం చేత వారిని సరిదిద్దాల్సిన బాధ్యత సేవకుని మీద ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఇలాంటి సేవ, ఇలాంటి బోధ సంఘాల్లో నేడు జరుగుతూ ఉందంటారు చెప్పండి? ఎలాంటి బోధ జరుగుతుందంటారు చెప్పండి? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. ఎక్కడండి ఇలాంటి బోధ జరుగుతుంది? ఈ రోజున ఒకవేళ ఇలాంటి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా, దేవుని ఇష్టాన్ని మరి గుర్తిరిగి ఆయన సంతోషపెట్టడానికి ఈ తరంలో ఈ భూమి మీద ఉన్నవారుగా సంఘంగా కనపడేది ఏమైనా ఉంది అని అంటే అది ఒకే ఒకటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జయశాలి మరి పిడి సుందరరావు గారి ద్వారా స్థాపించబడిన సార్వత్రిక క్రీస్తు సంఘం అని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాలండి. ఎందుకనంటే ఈ యూనివర్సిటీలో లేదంటే ఈ సంఘంలో బోధించే బోధ ఎలా ఉంటుందనంటే అప్పటికప్పుడు చేర్పించబడిన ఒక DBTHలో పాఠాలు నేర్చుకోవటానికి వచ్చిన వ్యక్తిని మొదలుకొని మరి సంపూర్తిగా డిగ్రీని కంప్లీట్ చేసిన వారిని ఎవరిని మీరు సందర్శించినా, ఎవరితో మాట్లాడినా కానీ బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని, బైబిల్ యొక్క గొప్పతనాన్ని, ఈ లోక జ్ఞానాన్ని మరి వెరితనంగా చేసి దేవుణ్ణి ఉన్నతంగా చూపించగలిగే ఉన్నతమైన జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకుని మాట్లాడగలుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారందరినీ క్రీస్తునందు సంపూర్ణునిగా చేయటానికి మరి ప్రయాసపడి ఈ జ్ఞానాన్ని వెలికి తీసి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి బోధిస్తూ ఉన్నవారే మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. మరి ఈ రోజున మరి సమాజంలో ఉన్న క్రైస్తవులు లేదా సేవకులైన వారి పరిస్థితి ఎలా మారిపోయిందనే సంగతి మనం ఒకసారి ఆలోచిస్తే, తిమోతికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్న మాటను మనం చదువుకుందాం. చూడండి, తిమోతికి రాస్తున్న మరి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలోని మాటను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, వీళ్ళు ఏమనుందో చదువుకుందాం. చూడండి, పాపభరితులై నానా విధములైన దురాశలతో నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను అని అన్నాడు. ఇక్కడ ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను అంటే అర్థం ఏంటి? ఎంతో కాలంగా నేర్చుకుంటూనే ఉన్నారు. అవును కదండి? ఎవరైనా 1వ క్లాసు 1 సంవత్సరమే చదువుతారు, అవును కదండి? అలాగే 10వ తరగతి 1 సంవత్సరమే చదువుతారు. కానీ 10వ తరగతి దాటకుండా 10 సంవత్సరాలుగా 10వ తరగతి చదువుతూ ఉన్నారనుకోండి, ఇంకేమనాలి చెప్పండి వాళ్ళని? ఇక్కడ విశ్వాసుల గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తే ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అని అంటారు. అంటే మందిరానికి వస్తారు, వాక్యం వింటున్నట్టుగా కనపడతారు, అన్ని కార్యక్రమాల్లో కనపడతారు, కానీ సత్య విషయమైన, వాక్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలోనికి చొచ్చి వారిని చెరపట్టుకుని పోవుచున్నారు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళుతున్న, వాక్యం వింటున్న, సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందలేకుండా ఉన్నారని అంటే వాళ్ళని ఏ జాబితాలో మనం మాట్లాడవచ్చండి? ఏమనొచ్చానంటే భ్రష్టులు అనకూడదంటారా చెప్పండి? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి. ఈ రోజున ఎలాంటి మరి వారిగా నా పిల్లలు ఉండాలని దేవుడు కోరుకొని ఈ సమాజాన్ని మరి తన పిల్లలైన వారిని, సేవకులైన వారిని, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజున దేవుని పిల్లలు ఎంత దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయారో మనం ఒకసారి ఆలోచిస్తే, దేవుని సత్య మార్గాన్ని మనుషుల స్వార్థం వలన ఎంత అన్యాయం చేసేసారో, అన్యాయం జరుగుతూ ఉందో విశ్వాసులైన వారికి మీరందరూ కూడా ఆలోచించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక పూట మరి పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఒక ఏసావు ఎలాగైతే బైబిల్లో మనకు కనపడుతున్నాడో,
30 వెండి నాణాల కొరకు ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తుని ఎలా అప్పగించేశాడో, అలాగే ఒక గెహాజీ మరి లేని కుష్టును మరి దోపు సొమ్ముకు ఆశించి ఎలాగైతే తన అనారోగ్యానికి కుష్టుబారిన పడిపోయాడో, అలాగే ఈ రోజున ప్రభు వద్దకు వచ్చి ఈ లోకం అశాశ్వత అనే సంగతి తెలుసుకునే కదా మనం బాప్తిసం తీసుకున్నాము. ఈ లోకంలో మరి శాశ్వత కాలం మనం ఉండలేమని, వాస్తవమైన జీవం మరొకటి ఉందని, ఆ జీవాన్ని సంపాదించుకోవాలనంటే మార్గమైన యేసుక్రీస్తు మరి ఆయన ద్వారానే మనం పరలోకానికి చేరగలమనే సంగతిని ముందు తెలుసుకుని ఆయన యొద్దకు వచ్చి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి మరలా లోకంలోనికి కలిసిపోయి నిత్యాగ్నిలోనికి జారిపోయే పరిస్థితి కలగటానికి కారకులు ఎవరంటారు? మీరే అందరూ ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏదో మరి సేవకులైన వారి మీద కోపంతోనూ లేదంటే ద్వేషంతోనూ ఈ సంగతులు మాట్లాడటం కాదు, కానీ మనకు దేవుడు ఎందుకు ఈ పరిచర్యను అప్పగించాడో, మన పట్ల ఆయనకున్న మనపై ఆయన ఉంచిన బాధ్యత ఏంటో మనం సరిగా పరిశీలించుకోకపోతే సేవకులమైన మనకు కూడా మరి కఠినమైన తీర్పు ఉంటుందని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆలోచించండి ఒకసారి. ఏమండి, మంద విషయంలో చాలా శ్రద్ధ అవసరం అండి. ఎందుకనంటే ఈ మంద లేదా ఈ విశ్వాసులు, దేవుని పిల్లలు ఎలా ఏం ఖర్చు పెడితే, ఏ విలువ పెట్టబడితే వాళ్ళందరూ కూడా మందిరంలోనికి చేర్చబడ్డారని అంటే ప్రభు అయిన యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆత్మలు అవన్నీ కూడా, తన రక్తాన్ని చిందించి ఆత్మను సంపాదించాడు యేసుక్రీస్తు. ఆయన చిందించిన రక్తాన్ని, ఆయన యొక్క శిలువ మరణపు ఆ యొక్క త్యాగాన్ని నిజంగా మనం అర్థం చేసుకున్న వాళ్ళమైతే ఆయన వెలపెట్టి సంపాదించిన ఆత్మల విషయంలో చాలా శ్రద్ధ కలిగి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల విషయంలో మనమంతా కూడా శ్రమ పడతాము ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒకసారి ఆలోచించండి. ఒక మంచి ఉపమానం యేసుక్రీస్తు చెప్పాడు కదా, మరి ఆత్మలను రక్షించే విషయంలో మనం ఎలాంటి శ్రద్ధ కలిగి ఉండాలో అనే సంగతిని ఉపమాన రూపంగా యేసుక్రీస్తు గారు చెప్పిన మాటను మనం ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువానిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునని అంటున్నాడు. గొర్రెపిల్ల గురించి మాట్లాడాడు, కానీ చివరికి వచ్చేసరికి ఏమంటే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునని అంటున్నాడు. ఒక పాపి మారితే ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుడు. మరి పాపి మారాలనంటే ఎలా మారతాడు? వినుట వలన విశ్వాసం కలిగి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం పొందితే అతను రక్షించబడతాడు. మరి వినాలి అని అంటే ఎవరైనా వెళ్ళి చెప్పాలి కదా. మరి చెప్పాలి అని అంటే చెప్పేవారు అక్కడికి వెళ్ళాలి కదా. మరి చెప్పేవారు కొద్దిమంది అయితే ఇంత కోటాను కోట్ల మానవాళ్ళందరికీ కూడా ఈ సత్యం ఎలా తెలిసిద్ది అంటారు చెప్పండి. అందుకే దేవుడు సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన ఆజ్ఞాపిస్తే ఈ రోజున మందిరాల నిర్మాణంతోనూ గదుల నిర్మాణంతోనూ మరి సమాజం అంతా కూడా మునిగిపోయి నిండిపోయి ఎక్కడ లేని వారిని అందరినీ ఆ 4 గదుల్లో సమకూర్చేసి నేను సేవ చేస్తున్నాను అనుకుని భ్రమపరిచేటట్లుగా అపవాది మోసగించేసింది ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుని సంతోషపెట్టే సేవ మనం చేయటం అని అంటే అర్థమేంటో తెలుసా? సర్వలోకంలోనికి దివారాత్రములు ప్రభువైన యేసు ఏ విధంగా అయితే శ్రమపడ్డారో, అపోస్తులు ఏ విధంగా అయితే శ్రమపడ్డారో, ఏమండి 12 మంది ప్రపంచమంతా కూడా క్రీస్తుని గూర్చిన సువార్త చేత వారు నింపేయగలిగారు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే ఈ రోజున ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఆదివారం వచ్చిందనంటే ఏ మందిరం ఖాళీ ఉండదు, ఏ సంఘం ఖాళీ ఉండదు, ఎక్కడ చూసినా మైకులు వినపడుతూ ఉంటాయి, ప్రార్థనలు జరుగుతుంటాయి, పాటలు పాడుతూ ఉంటారు. మరి వీరందరూ సువార్త చెబితే ఈ ప్రపంచం ఎంతసేపట్లో మారిపోతుందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. మరి వీళ్ళందరూ ఎందుకు చెప్పడం లేదనంటే చెప్పాలనంటే నేర్చుకోవాలి కదా. మరి నేర్చుకోవాలనంటే నేర్పించబడాలి కదా. నేర్చుకోవాలన్న ఆశ విశ్వాసంలోనూ కనపడటం లేదు. వారికి నేర్పించి వారిని కూడా బోధకులుగాను దేవుని ఆశలను ఆయన కలలను నెరవేర్చేవారుగాను మలుచుదామనే ఆలోచన సేవకులైన వారిలోనూ కనపడటం లేదు. కనుకనే
లాంగ్ టర్మ్ కోచింగ్లో విశ్వాసులు మునిగిపోతూ ఉన్నారు. వారి చేత లాభాలను గడిస్తూ సేవకులైన వారు మరి ఈ బాటలో నడిచిపోతూ ఉన్నట్లుగా కనపడతా ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. ఏమండి, మనం దేనితోనే ఈ లోకంలో రాజీ పడవచ్చు, కానీ భక్తితో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే మనం వెళ్ళబోయే ఆ భయంకరమైన లోకం భయంకరమైనది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమండి, పాతాళంలో నరకం అంటేనే వేదన. మరి బోధకులైన వారి దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఎలాంటి మాట మాట్లాడాడు? యాకోబు పత్రికలు మనం చూడగలిగితే 3వ అధ్యాయం 1వ వచనంలో రాస్తూ ఉన్నాడు కదండి. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని దేవుడు హెచ్చరిక చేశాడు. ఎందుకనంటే మరి కఠినమైన తీర్పట. తీర్పు, కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు. అంటే బోధకులుగా ఉండి దేవుని ఆశను నెరవేర్చకుండా ఆయనకి ఇష్టమైనట్లుగా మనం దేవుని ఇష్టాన్ని, సేవను జరిగించకపోతే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన శిక్ష చాలా భయంకరంగా ఉండబోతుందని దేవుడు రాయించాడు. కనుక మీలో అనేకులు బోధకులు కాకుండాడే అని అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి అలాంటి పరిస్థితుల్లో మనం దేని కొరకు ఆశపడుతున్నాం అంటారు చెప్పండి? ఏదో మనం కూడా ప్రజల ముందు బోధకులుగా కనపడాలని, బోధకులుగా గుర్తించి పొందాలని, లేదంటే అనేకులు మనల్ని గౌరవించాలని, మన దగ్గర మరి సెల్ఫీలు తీసుకోవాలని, లేదంటే అలా ఇలా లోకంలో అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి, ఇవన్నీ తాత్కాలికమైన సంతోషాన్ని ఈ భూమి మీద కొద్ది కాలమే నువ్వు పొందగలుగుతావేమో, కానీ యుగ యుగములు దీని వలన నువ్వు పొందబోయే శిక్ష చాలా భయంకరమైంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచిస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. మనకి దేవుడు ఎవరినైతే అప్పగించాడో వారి విషయమే లెక్క అప్పచెప్పమని చెప్తూ ఉన్నాడు కదండి దేవుడు బైబిల్లో. మరి వారి లెక్క మనం చెప్పాలి అని అంటే వారు ఎందుకు మందిరానికి రాలేకపోతున్నారు? వెళ్ళాలి, వాళ్ళని పరామర్శించాలి, వారిని దేవుని వైపు మళ్లించడానికి కొంత సమయం తీసుకుని వారిని దేవుని మాటల చేత ఆకర్షించి అనేక రకాలైన కారణాల చేత, అపోహల చేత వాళ్ళు దూరమవుతూ ఉంటారు. ఇక వచ్చిన వారు వాక్యం పట్ల ఆసక్తి ఉండక నేర్చుకోలేని స్థితిలో ఉంటారు. వాళ్ళని మోటివేట్ చేసి వాక్యాన్ని నేర్పించే ప్రయత్నం సేవకులుగా చేయాల్సిన బాధ్యత సేవకుల మీదే దేవుడు ఉంచాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. ఏమండి, ఒకవేళ మరి నేర్చుకోవటానికి ఇప్పటికీ మాకు తెలియదండి, మాకెవరు నేర్పలేదు, మాకు ఈ విషయం తెలియదు అని అనుకుంటే ఇక నుంచైనా నేర్చుకోవటానికి సిద్ధపడాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. తొందరగా నేర్చుకుని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడాన్ని, దేవుని సంతోషపెట్టడానికి మనం ప్రయత్నించకపోతే ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఏమండి, ఈ రోజున సంఘాలలో ఉన్నవారికి ఈ చింత లేకపోవటం చాలా విచారకరం. ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి. ఏమండి, ఓ మందిరం కట్టేసి దాన్ని నింపేస్తే ఇదే సేవ అని అనుకుంటుంది కదా? లేదండి. ఈ కొద్ది మందేనా దేవుని పిల్లలు? ప్రపంచం అంతా దేవుని పిల్లలు కాదా? మరి నీ చేతికి వచ్చిన దేవునికి ఇచ్చిన ఈ తలాంతుల్ని నువ్వు ఏదో ఒక కొద్ది కాలం, ఒక కొద్ది ప్రాంతము, నీ పరిధిలో, లేదంటే నీ దగ్గరికి వచ్చిన ఆ కొద్ది మంది ఇలా నువ్వు సరిపెట్టేసుకుంటావా? లేదు. నువ్వు బ్రతికున్నావు అని అంటే దేవుడు నీకు ఇచ్చిన ఈ తలాంతు చేత సాధ్యమైనంత ఎక్కువ మందిని దేవుని యొద్దకు నడిపించాలి. దేవుని యొద్దకు వచ్చిన వారిని అందరినీ తిరిగి దేవుని జ్ఞానాన్ని వారికి నేర్పించి ఇతరుల అనేకుల్ని కూడా దేవుని యొద్దకు నడిపించగలిగేటట్లుగా వారిని అందరికీ దేవుని జ్ఞానాన్ని నేర్పించి వారిని ప్రయోజకులుగా చేసి నాయకులుగాను సేవకులుగాను వారిని మలచాల్సిన బాధ్యత ప్రతి సేవకుని మీద దేవుడు ఉంచాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, వద్దండి. లోకంలో ఇప్పటి వరకు తెలియక మనం ఒకవేళ అలా ఉంటే ఇక నుంచైనా కానీ దేవుని ఇష్టాన్ని, కలలను నెరవేర్చే ప్రయత్నంలో మనమందరం మునిగిపోవలసిందే. ఎందుకనంటే మనం పోయే ఆ భయంకరమైన లోకం చాలా ప్రమాదకరమైంది. తెలియక వెళ్ళిపోయాడనంటే అదొక దారికి, అదొక విధంగా ఉంటుంది. కానీ తెలిసి దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకుని కూడా మనం చేయకపోతే మనం ఎదుర్కోబోయే ప్రమాదము లేదా శిక్ష చాలా భయంకరమైంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునికి భయపడదాం, మన యొక్క ప్రవర్తన సరిచేసుకుందాం. మరి ఏవేవైతే లోపాలుగా ఉన్నాయో దేవుడు అప్పగించిన ఆ సేవలో, ఆ పరిచర్యలో ఏవేవైతే కొదువుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా వాక్యానుసారంగా సరిచేసుకొని దేవుని ఎదుట నమ్మకమైన మరి సాక్షిగాను, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చేత మెప్పు పొందే వారంగాను మనమంతా ఆయన పరిచర్యను కొనసాగించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. వందనాలు. అందరికీ సెలవు.